పడి లేచిన కెరటంలా అమరావతి అడ్డంకులు అధిగమించి చెక్కు చెదరని అమరావతి సంకల్పం, ఆంధ్రులకు సొంత రాజధాని స్వప్నం, మళ్ళీ డబ్బా కొట్టుడు ఏదైతే అదే రాతలు. అదిరిపోయిందంట, పడి లేచిన కెరటం అంట, అద్భుతం అంట. దీనికి అమరావతిపై మీ విధానం ఏంటి అని చెప్పి జేటర్నా జగన్ మీ విధానం ఏంటని చెప్పి లోకేష్ ఏదో ట్విట్టర్లో ట్వీట్లు అంట. అసలు అమరావతి మీద ముందు మీ విధానం ఏంటి చెప్పండి. అమరావతి రాజధానిగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఏదైతే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏదైతే దోచుకునేటటువంటి విధానం ఉండకూడదు. ఏదైతే అమరావతి అనేది అందరికీ సౌలభ్యకరంగా అక్కడ నివాస యోగ్యంగా ఉండాలి అనేది మా విధానం. మీ విధానం ఏంటి? మొట్టమొదటి భూసేకరణ 54,000 ఎకరాల్లో, రెండో విడత భూసేకరణ ఇంకో 1,75,000 ఎకరాలు, మూడో విడత భూసేకరణ తడదాకా, నాలుగో విడత కుదిరితే పక్క రాష్ట్రాల్లో కూడా. ఇదేనా మీ విధానం? లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మీ తెలుగుదేశం పార్టీ బినామీలకి లేదంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బఫున్లగాలకు దోచిపెట్టమే మీ విధానమా? ఏంటి మీ విధానం? బిఎస్ఆర్ ఇన్ఫ్రా లేదంటే మీకు సంబంధించినటువంటి కనకమేడల సంబంధించినటువంటి వాళ్ళది మీకు ఎన్నికల్లో ఫండ్ ఇచ్చిన వాళ్ళకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చేయటమా? కిలోమీటర్ రోడ్డుకి ఏదైతే 20 కోట్ల రూపాయలు అయితే నేషనల్ హైవేలో మరి అమరావతిలో ఏ బంగారమో మరి ప్లాటినంతో పోతున్నారో తెలియదు కానీ కిలోమీటర్ రోడ్డుకి 60 కోట్లు ఒక చోట, ఇంకో చోట రోడ్లు వేయడానికి అమరావతిలో 80 కోట్లు, ఇంకో చోట రోడ్డు వేయడానికి కిలోమీటర్కి 100 కోట్లు, ఇంకో చోట 160 కోట్లు. ఇదేనా మీ విధానం? అంబులెన్స్ కూడా రావట్లేదంట అమరావతికి. ఫైర్ స్టేషన్ లేదు, ఫైర్ ఇంజన్ రావాలంటే గంట పడుతుంది. రోడ్డులు లేవని స్వయంగా ఎమ్మెల్యే అని చెబుతున్నాడు. ఇదేంటి మీ విధానం? ఏంటి మీ విధానం ఏంటి చెప్పండి. మనమేమో పేరుకి చెంది అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ ఏదైతే అసెంబ్లీ, అంతర్జాతీయ హైకోర్టు, అంతర్జాతీయ 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 ఏడు దూస్తే అడుక్కు తినేటటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ రాదు, అంతర్జాతీయ స్థాయి అసెంబ్లీ కడతాం. ఫైర్ స్టేషన్ లేదు, అంతర్జాతీయ సచివాలయం కడతాం. సొల్లు కబుర్లు ఆపు నారా లోకేష్ గారు. మీ విధానం ఏంటి? మీలాగా ఏదైతే లోకేష్ దోపిడీ, చంద్రబాబు నాయుడు దోపిడీ, ఎల్ దోపిడీ, లేదంటే సి దోపిడీలు, లేదంటే మీలాగా సి టర్న్లు, ఎల్ టర్న్లు, అమరావతిలో ఎల్ టర్న్లు తిప్పుతున్నారు, మీరు సి టర్న్లు తిప్పుతున్నారు. మేము ఎక్కడ టర్న్లు తిప్పలా. మేము ఆ రోజు 3 రాజధానులను అనుకున్నప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతితో పాటు మరొక 2 ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము ఆ రోజు అన్నాం. ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం,